మేయర్‌గా ఆమె పనితీరు పట్ల మీరు సంతృప్తి చెందారా? మీలో ఏమైనా అసంతృప్తి ఉందా? అసలు మేయర్‌గా ఆమె కార్పొరేటర్లందరి మన్ననలను పొందుకోగలిగిందా? లేదా? ఎస్పెషల్లీ విజయవాడ వరకు ప్రస్తావించాలని మీరేమంటారు? విజయవాడ నగరపాలక సంస్థ 1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత హ్మ్. విజయవాడ నగరానికి చాలా అవన్నీ తెచ్చినటువంటి చాలా మంది మేయర్లు ఉన్నారు, మహానుభావులున్నారు. మహానుభావులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు నగరాభివృద్ధి కోసం ఏ రోజున కూడా పనిచేయలేదు ఈవిడ. హ్మ్. ఈ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 64 డివిజన్లకు కానివ్వండి, ఈ నగరపాలక సంస్థ మీద ప్రేమతో కానివ్వండి, ఈ నగరపాలక సంస్థను అభివృద్ధి చేయాలని కానివ్వండి, ఈ విజయవాడ నగరానికి నేను మేయర్ని, విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి నా పేరు మీద నేను అభివృద్ధి చేయాలి, నన్ను మేయర్గా ఎన్నుకున్నందుకు నా యొక్క ఐడెంటిటీని చూపించుకోవాలని మాత్రం ఆమె మరి ఎక్కడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. నేను చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు మాతో పాటే మేము కార్పొరేటర్గా గెలిచిన దగ్గర నుంచి ఆవిడ మేయర్. ఆవిడ కౌన్సిల్ నిర్వహిస్తేనేమో ముందు కూర్చున్నటువంటి శాసనసభ్యులు, ముందు కూర్చున్నటువంటి ఆమెకు ఆ పదవి తీసుకురావడానికి మరి తోడ్పాటు అందించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు సైకిల్ చేస్తే, వెల్లంపల్లి శ్రీనివాసు మాజీ మంత్రివర్యులు ఆయన చెప్పినట్టుగా తోక ఆడించడం తప్పితే ఆవిడ విజయవాడకి కౌన్సిల్ నిర్వహణలో ఈ రోజు వరకు కూడా మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో కూడా ఆమె ఎక్కడా కూడా విజయవాడ నగరపాలక సంస్థకు మేరకు కనీసం చర్చ అనేదే జరగనీయరు. గతంలో మేము చాలామంది సీనియర్లు ఉన్నారు. నేను 2000లో కార్పొరేటర్ అయినప్పుడు చిగురుపాటి బాబురావు గారు కానివ్వండి, ఆ రోజున ఉన్నటువంటి మరి నరసరాజు కానివ్వండి, సిస్లా రామలింగమూర్తి ఓ సబ్జెక్ట్ చెబుతా ఉంటే సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడుతుంటే మేమందరం నేర్చుకునేవాళ్ళం. ఇవాళ కనీసం ఈ మేయర్కి అవగాహన లేదు, ఎవరన్నా చెప్పేది విందామనే యొక్క ఆలోచన లేదు. ఎంతసేపు ఆవిడ ఆ కుర్చీలో కూర్చోవటం, కౌన్సిల్ అయిపోయిన తర్వాత ఆ సీట్లో కూర్చోవటం, నాకేంటి, నా పర్సనల్గా నాకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత, నాకు రోజువారీ కార్యక్రమాలలాగా టార్గెట్ పెట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో మరి పనిచేయటం జరిగింది. అట్లా నెలవారీ మామూళ్ళు వసూలు చేసే విధంగా నగరపాలక సంస్థలో మేయర్ని ఆ రకమైనటువంటి అపఖ్యాతి కూడా తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి మహిళా మేయరు నేను అనుకోవటం, నా ఉద్దేశం అయితే ఈవిడే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్లో మరి ఈ రకంగా ఎంప్లాయీస్ దగ్గర నుంచి నెలవారీ టార్గెట్లు పెట్టి వసూలు చేసినటువంటి ఎవరన్నా మహిళా మేయర్ ఉన్నారంటే ఈవిడే. మరి అటువంటి మచ్చను కూడా ఆవిడే తెచ్చుకుంది. మరి ఇంకా ఒక 6 నెలలో 7 నెలలో ఉంది. ఇప్పుడు సంపాదించినటువంటి నువ్వు ఈ 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో సంపాదించినటువంటి అక్రమ సంపాదన లేదా విజయవాడ నగరపాలక సంస్థ రావాల్సినటువంటి ఆదాయాన్ని నువ్వు వ్యక్తిగతంగా మరి నువ్వు నీ యొక్క వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి నీ మేయర్ పదవి ఉపయోగపడిందే కానీ ఈ విజయవాడ నగర ప్రజలకు మాత్రం నువ్వు చేసింది నాకు తెలిసి అయితే నీకైతే మీ మేయర్గా అయితే మీకు 0 మార్కులే వేయాల్సినటువంటి. నా డివిజన్కి నాకు ఇచ్చినటువంటి వార్డు బడ్జెట్ నెలకు 30 లక్షల రూపాయలు వార్డు బడ్జెట్ ఇస్తే 30 లక్షల పనులు చేయడానికి కూడా వైసీపీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి లేదా నా మీద పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు చెబితేనే ఆవిడ చేసింది తప్పితే పాలనా పరంగా కార్పొరేటర్ కేటాయించినటువంటి నిధులు ఏ రోజున కూడా నా డివిజన్లో ఖర్చు పెట్టనీయలేదు. నేను అడిగినటువంటి పనులు కూడా ఎప్పుడు చేయలేదు. మీ ప్రతిపాదనలు నేను చేసినటువంటి కౌన్సిల్తో చేసినటువంటి ప్రతిపాదనలు కూడా ఆఫీసర్ మార్కులు పంపించేవాడు. ఆఫీసర్ మార్కులకు పోతే ఆఫీసర్ మార్కులు రావడానికి సంవత్సరంన్నర బట్టేది. పుణ్యకాలం కాస్త అట్లా 4 సంవత్సరాలు సరిపోయింది. ఏదో మేము కాస్త సీనియర్ కార్పొరేటర్లు కాబట్టి మాకుండే కమిషనర్ గారితో అనుబంధం కానివ్వండి, మేము అధికారులతోటి మాకు ఇచ్చినటువంటి ఎట్లాగొట్లా సాధించి మేము కొంతమేర పనులు చేయగలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో సుమారుగా 4-5 కోట్ల రూపాయల పనులు నేను ఇప్పటికే ప్రారంభించాను. కాలనీలన్నీ కూడా మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు మరి అడగంగానే ఈ 13వ డివిజన్కి కూడా మరి ఆయన ఏ పని కావాలన్నా కూడా మొత్తం సిమెంట్ రోడ్లన్నీ పూర్తిగా
13వ డివిజన్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ యొక్క నా 7 నెలల్లో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటివి కూడా పూర్తి చేస్తాం. ఆ రోజున కౌన్సిల్ అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య జరుగుతున్న ఈ ప్రక్రియలో కౌన్సిల్ అనగానే మీ ఫీలింగ్, అప్పటి ఫీలింగ్ ఇప్పటి ఫీలింగ్, కౌన్సిల్ మీటింగ్ అనగానే కౌన్సిల్ మీటింగు అప్పుడు ఫస్ట్ మీరు ఆ టర్మ్ చెప్పండి. 14, 19, 2000, 2006 వరకు ఆ, ఒక సందర్భంలో 3 రోజులు జరిగింది కౌన్సిల్. ఒక పాయింట్ మీద ఒక పాయింట్ మీద కాదు, ఒక కౌన్సిల్ ఒక నెలలో జరిగినటువంటి కౌన్సిల్ 3 రోజులు నిర్వహించారు. అప్పుడు కౌన్సిల్ పంచమూర్తి అనురాధ గారు 3 రోజులు పెట్టారు. ఉమ్, ఏంటంటే చర్చ, ఉమ్, ఒక సబ్జెక్ట్ మీద లోతైనటువంటి చర్చ. ఓకే. ఒక సబ్జెక్ట్ వస్తే ఉమ్, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కోసం, అధికారులకు అవగాహన కోసం, అధికారులు ఏదైనా తప్పు చేస్తున్నారేమోనని అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, ఉమ్, లేదా రాజకీయంగా మనం ఏదైనా తప్పు తీర్మానం చేస్తామేమో, విజయవాడ నగరపాలక సంస్థకి అన్యాయం జరుగుద్దని ఉమ్, అట్లా లోతైన చర్చ జరిగేది. ఒక పాయింట్ మీద సుమారు 2 గంటలు 2.5 గంటల చర్చ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. మరి ఇవాళ ఈ మేయర్ గారు ఆధ్వర్యంలో కౌన్సిల్ నిర్వహిస్తే కింద కూర్చున్నటువంటి ఆ పార్టీ వైసీపీ వైసీపీ నాయకులు కార్పొరేటర్ వాళ్ళు దీన్ని ఫార్వర్డ్ చేయమంటే ఈమె నెక్స్ట్ ఎజెండా, ఈమె మాట్లాడద్దో పలానా మొమ్మనేని ప్రసాద్ మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ అంటే ఈ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను చదువుకుంటూ పోతాడు. చదువుకుంటూ పోతే ఆమె చూస్తా నిశ్చయితురాలే కూర్చుని సీట్లో కూర్చుని ఉంటుంది. కనీసం ఈ సబ్జెక్టు ప్రజలకు ఉపయోగపడేదే, ఈ సబ్జెక్టుని ఈ అధికారులు చర్చ జరిగితే అధికారులకు అవగాహన అవుతుంది, అధికారులు దాని మీద చర్య తీసుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ మేయర్కి కానీ లేదు. వీళ్ళు ఏంటంటే కౌన్సిల్ ఎప్పుడు ముగించుకుని పోదామా, వాళ్ళకు కావాల్సినటువంటి సబ్జెక్టులు ఏమొచ్చినాయి, వాళ్ళకు కావాల్సినటువంటి రోడ్లు పేర్లు పెడితే డబ్బులు వసూలు చేయొచ్చు అనే దుష్ట సాంప్రదాయాన్ని కూడా వైసీపీ కార్పొరేటర్లే తీసుకొచ్చారు. వైసీపీ కౌన్సిల్లోనే జరిగింది. ఆ పార్టీ కార్పొరేటర్లే మీ తాలూకా రోడ్డు పేరు మీ పేరు మీద పెడతాం, మీరు 2 లక్షలు ఇవ్వండి 3 లక్షలు ఇవ్వండి అని వసూలు చేసుకుని ఆ పేర్లే కౌన్సిల్కి తీసుకొచ్చి ఆ పార్టీ కార్పొరేటర్లే నా ఏరియాలో నువ్వు రోడ్డు పేరు ఎలా పెడతావని ఆ వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళే విభేదించుకున్నటువంటి సందర్భాల్లో వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నటువంటి సందర్భాలు కూడా విజయవాడకు ఉన్నటువంటి పేరును చెడగొట్టి వాళ్ళ ఈ 4 సంవత్సరాలు పరిపాలన చేశారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ నేను అనుకోవటం అతను నాకన్నా ముందు గెలిచినటువంటి వ్యక్తే కానీ అతని అవగాహన పూర్తిగా అతనికి ఆలోచన లేదు, అవగాహన లేదు. ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా వైసీపీ కౌన్సిల్లో వాళ్ళు తీర్మానాలు రాసేటటువంటి వ్యక్తి ఎవరో మున్సిపల్ కార్పొరేషన్లో రిటైర్ అయినటువంటి వ్యక్తి. అతను కూర్చుని ఈ కాగితాలన్నీ ముందేసుకుని దీనికి ఎలా రాయాలంటే ఆ రాసిస్తే ఆ తీర్మానాలు చదివేటటువంటి వ్యక్తులు వీళ్ళు. విజయవాడకి రామలింగేశ్వర నగర్లో వరద వస్తుందంటే ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారో కూడా తెలియనటువంటి అజ్ఞాని రాసినటువంటి తీర్మానాన్ని కౌన్సిల్ వీళ్ళు చదువుతారు. అది పొరపాటు అయ్యానంటే అప్పటికప్పుడు సవరణ చేస్తారు.